సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్లో విన్ అయిన మన టీమిండియా ఇప్పుడు రెండో వన్డేకి సిద్ధమైంది. రాయ్పూర్లో జరగబోయే మ్యాచ్పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. పిచ్ ఎలా ఉంటుంది, ఎవరి చేతుల్లో మ్యాచ్ తిరుగుతుంది, ఏ ప్లేయర్లు ఫామ్లో ఉన్నారు, ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఈ మ్యాచ్ జరగబోయేది షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్పూర్. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఒకటే వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 108 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ఈ పిచ్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది మామ. మొదటి కొన్ని ఓవర్లు మాత్రం ఫాస్ట్ బాలర్కు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, స్వింగ్ కూడా దొరుకుతుంది. కానీ తర్వాత స్లో అయిపోతుంది వికెట్ అంతా. తర్వాత స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు. బౌండరీలు పెద్దగా ఉండడంతో పెద్ద బేసిక్స్లు కొట్టడం చాలా కష్టం. ఎక్స్పెక్టెడ్ స్కోర్ మాత్రం 260 నుంచి 280 వరకు ఉంది. మొదట బ్యాటింగ్ చేస్తే మాత్రం 280 వచ్చే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో విన్ అయిన టీమిండియా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఒకసారి ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనర్గా రోహిత్ శర్మ, అలాగే యశస్వి జైస్ బరిలోకి దిగుతారు. అలాగే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 5లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 6లో కేఎల్ రాహుల్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో హర్షిత్ రాణా, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ దిగుతారు. అయితే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్లలో మాత్రం ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. రియాన్ రికల్టన్ ప్లేస్లో టెంబా బౌమా వచ్చే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా ప్రాబబుల్ ప్లేయింగ్లో చూస్తే ఏడెన్ మార్క్రమ్ అండ్ టెంబా బౌమా ఓపెనర్గా వస్తారు. నెంబర్ 3లో క్వింటన్ డికాక్, నెంబర్ 4లో మాథ్యూ బ్రిడ్జ్కి, నెంబర్ 5లో టోనీ డి జార్జి, నెంబర్ 6లో డివాల్ బ్రేవిస్, నెంబర్ 7లో మార్కో యాన్సన్, నెంబర్ 8లో కార్బిన్ బాష్, నెంబర్ 9లో బ్రెనెలాన్ సౌబ్రెన్, నెంబర్ 10లో ఆంద్రే బర్గర్, నెంబర్ 11లో ఒటినల్ బాట్మెన్ దిగే అవకాశాలున్నాయి. అయితే ఈ మ్యాచ్కి ఎలాంటి అంతరాయం లేదు, పూర్తిగా మ్యాచ్ని చూడొచ్చు. అయితే హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే మాత్రం చివరికి జరిగిన 6 మ్యాచ్ల్లో ఇండియా 5 గెలిచింది మామ, 1 మాత్రమే సౌత్ ఆఫ్రికా గెలిచింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇండియా ఈ మ్యాచ్ గెలిచేటట్టుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న రాయ్పూర్లో కూడా ఇండియా ఒక మ్యాచ్ ఆడింది. దాంట్లో కూడా ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే సిరీస్ మనదే అవుతుంది మామ. ఎందుకంటే ఇది 3 వన్డేల సిరీస్ కాబట్టి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే చెరొక విన్ అవుతుంది. దానివల్ల థర్డ్ వన్డే గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పండి, ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు?